నిద్రలోనే ఆత్మలోకాలకు మనం ప్రయాణం చేయొచ్చా? యెస్ అంటున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రతిభ గారు. మరి అది ఎలా సాధ్యం? అంటే ఇది కర్మ సిద్ధాంతం మూలాల్ని కదిలించబోయే మైండ్ బ్లోయింగ్ ఎపిసోడ్ ఇది. ఇది కర్మ సిద్ధాంతం పార్ట్ 2 అనుకోండి. తనతో గతంలో చేశాం. కర్మ విపాకం గురించి, కర్మల గురించి తను గతంలో చెప్పింది ఎంత సెన్సేషన్ క్రియేట్ అయిందో మనం చూసాం. మరి ఇప్పుడు దానికి కొనసాగింపుగా అకాల మరణం చెందే ఆత్మల దగ్గర నుంచి ఎన్నో విషయాలు అంటే ఒళ్ళు గగురు పొడిచే విషయాలు తెలుసుకోబోతున్నాం. సో సిద్ధంగా ఉండండి. మేడం నమస్కారం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నాను సార్. అద్భుతం అండి. అంటే మీరు మొట్టమొదటి ఎపిసోడ్‌లో మీరిచ్చిన నిద్రలోని ఆత్మలోకాలకు ప్రయాణం చేసి చనిపోయిన వాళ్ళతో మీరు మాట్లాడిన విధానం ఒక సెన్సేషన్ నిజంగా చెప్పాలంటే. అంటే కర్మ సిద్ధాంతానికి మీరు కొత్త రూపాన్నిచ్చారు. సో ఈ పార్ట్ 2లో ఏం చెప్పబోతున్నారు? ఈ పార్ట్ 2లో ఏంటంటే ఇంకా లోతుగా వెళ్తున్నాను సార్. ఓకే. ఇంతకుముందు ఏంటంటే ఆల్మోస్ట్ అది ఇంట్రడక్షన్ లాగా. యెస్. ఇప్పుడేంటంటే ఇంకా లోతుకి అంటే ఏ కర్మలు చేస్తే ఎలాంటి భూమి మీదకి ఎలాంటి అంటే ఏ సిట్యుయేషన్‌లో మనం గతంలో ఏవైతే చేస్తామో ఈ నెక్స్ట్ జన్మలో ఎలాంటివి అనుభవిస్తాము. ఓకే. అంటే ఉద్దేశాన్ని బట్టి. ఓకే. దాని మీద చెప్పబోతున్నాను సార్. ఓకే. సూపర్బ్! నా పేరు ప్రతిభ. నేను హైదరాబాద్‌లో ఉంటాను. నేను ధ్యానంలోకొచ్చి 3 సంవత్సరాలవుతుంది. ముందుగా మా అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువుగారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ ధ్యానం పరిచయం చేసి నన్ను ఒక జ్ఞానిగా తీర్చిదిద్దిన మా భీమనేని వంశీకిరణ్ సార్‌కి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. కర్మ ధ్యానం ద్వారా కర్మల్ని దగ్ధం చేసుకునే అద్భుతమైన జీవితాన్ని చూసే అవకాశాన్ని, ఆ విధానాన్ని మాకందించిన వంశీ సార్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం మ్యామ్. మేడం ఫస్ట్ ఎపిసోడ్ చూడాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అది చూస్తే మీకు తను చెప్పిన ఇంట్రడక్షన్ అర్థమవుతుంది. కర్మ సిద్ధాంతం అంటే ఏంటనేది ఆ ఎపిసోడ్ మొత్తం ఉంటుంది. సో ఇప్పుడు దానికి కొనసాగింపు. రైట్ మ్యామ్. కర్మ సిద్ధాంతం, ధ్యానం, సేవ ఒక 2 చక్రాల్లాగా అంటే 2 పట్టాల మీద నడిచే రైలు అనుకోవచ్చా? అసలు ఏంటి అసలు? ధ్యానము, సేవ. ఆ! సార్ ఎలా ఉంటుందంటే మనకి గత జన్మ కర్మలుంటాయి గదా! అంటే గతంలో మనము ఎన్నో పాపాలు ఎన్నో చేసుంటాం గదా! యాక్చువల్లీ మనము నెక్స్ట్ జన్మ తీసుకోవాలి అనుకున్నప్పుడు యాక్చువల్లీ మనము ఏం చేస్తామంటే పైన ఆత్మలోకంలో మనం ఉన్నప్పుడు ఏంటంటే మనకంత ఈజీగా శరీరం దొరకదు. ఓకే. ఈ భూమి మీద జన్మ తీసుకోవాలంటే ఎంతో ధైర్యం చేసి రావాలి. ఎందుకంటే తెలిసి తెలిసి కష్టాలను పట్టుకొని మనం భూమి మీదకొస్తున్నాం. ఓకే. బాధలు, కష్టాలు అంత ఈజీ గాదిది. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే హ్యాపీగా ఉండాలనుకుంటాం. కానీ ఈ జన్మ తీసుకుంటున్నామంటే కష్టాలు పడాలి, అన్ని బాధలు పడాలి. ఇది తెలిసి మనం అగ్రీమెంట్ పెట్టుకొని భూమి మీదకి శరీరం తీసుకొని వస్తున్నాం గదా! హ్మ్. అప్పుడేం చేస్తామంటే తెలియకుండా మనం భూమి మీదకొచ్చినామనుకోండి, ఇప్పుడు 3 మంత్స్‌లో మన జీవాత్మ ఎంటర్ అవుతుంది. ఓకే. తల్లి గర్భంలోకి ఎంటర్ అయిపోతది. అదేం చేస్తుందంటే చుట్టుపక్కన తల్లిదండ్రులని అబ్జర్వ్ చేస్తది. అబ్జర్వ్ చేసి అప్పుడప్పుడు తన సోల్ బయటికి రావడము, అంతా చూసుకోవడము. తన తల్లిదండ్రుల నుంచి నేను ఎదుగుతున్నాను అనిపించిందనుకోండి, తను కంటిన్యూగా ఉంటది. లేదు నేను వీళ్ళ కడుపులో పుట్టాననుకోండి, నాకు ఏ ఎదుగుదల లేదు, నేను ఇంకా లో అయిపోతాను అన్నప్పుడు తను వెకేట్ చేసి ఎళ్ళిపోతది. ఇంకా ఓకే. మా బేబీ ఉండదు. వెళ్ళిపోతది. అట్లా మనం ఏం చేస్తామంటే కొన్ని కర్మల్ని భూమి మీద తెచ్చుకుంటామనమాట. గతంలో ఎవరెవరిని బాధ పెడతామో వాళ్ళని అంటే ఇప్పుడు ఒక మూవీలో మనము వాళ్ళు ముందే చూపిస్తారు మనకి. స్క్రిప్ట్ ఇస్తారు. నీకు అత్తగా తినొస్తుంది, మామయ్యగా వస్తారు. గతంలో నువ్వు అత్తని బాధ పెట్టినందుకు నెక్స్ట్ నువ్వు వెళ్ళిపోయే జన్మలో ఈమె వల్ల నువ్వు సఫర్ అయ్యి అది క్లియర్ చేసుకోవాలి. ఓకే. భర్త ఒక ఒక వ్యక్తిని చూపిస్తారనమాట. అగ్రీమెంట్ ఇవన్నీ అగ్రీమెంటే. హ్మ్. మనం అనుకుంటాము, ఆ దేవుడు నా జీవితం ఇలా చేశాడు అని అవును. అనుకుంటాం గానీ ఎవరేం చెయ్యరు. మనది మనమే తీసుకొనొస్తాం. ఓకే. ఆ భర్త నుంచి ఈ బాధలు పడాలని మనం రాసుకొనొస్తాం. ఓకే. ఒక ఒక భార్య, భర్త దూరమైండు చనిపోతారు గదా! అది గూడా అగ్రీమెంటే. ఆ! అంటే ఈ ఇయర్‌లో ఇన్నేళ్ళకి నువ్వు చనిపోయి ఎళ్ళిపోతే ఈ బాధ్యత నేను మోస్తా అన్న ఒక అగ్రీమెంట్ గూడా రాసుకొనొస్తది. అంటే మనం పడే బాధలన్నీ ముందే అన్నీ
తీసుకొని భూమి మీదకొస్తాం. ఇక్కడికొచ్చినంక గతమంతా మర్చిపోయినంక ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఆ దేవుడు ఎందుకు నన్ను ఆడుకుంటున్నాడు, నా నా జీవితం ఎందుకు అయిపోయిందని క్వెషన్ మార్క్ వస్తది. ఆ! అదే ధ్యానంలోకొచ్చినామనుకోండి, మనలో మనం ప్రయాణం చేసినప్పుడు మనమేంటో మనకర్థమైపోతది. ఓకే. ఈ ధ్యానం చేసినప్పుడు జ్ఞానం ఇస్తారు. జ్ఞానం ఎప్పుడైతే ఇప్పుడు మేము సజ్జన సాంగత్యము, స్వాధ్యానం బుక్స్ ఉంటాయి. హ్మ్. గురువులు చెప్పే సందేశాలు ఇవన్నీ వింటూ ఉంటాం గదా! ధ్యానంలోనే జ్ఞానం వస్తది. ఇప్పుడు బుద్ధుడున్నాడు. ఆయన ఎంతో సంతోషాన్ని జూసాడు. ఆ రాజ్యాలలో బాగా హ్యాపీగున్నాడు. తర్వాత తనకి అర్థం గాలేదు. అంత సంతోషం అనుభవించిన తర్వాత ఇంకేముంది? తృప్తి లేదాయనకి. అట్లా వెతుక్కుంటూ వస్తున్న టైంలో అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత అలసిపోయి కళ్ళు మూసుకుంటాడు. మూసుకున్నప్పుడు ఆయన తెలియకుండానే ధ్యానంలోకెళ్ళిపోతాడు. అంటే శ్వాసను గమనిస్తూ ఉంటాడు. ఓకే. అప్పుడు ఆయన గత జన్మలు గుర్తొస్తాయి. చూసుకున్న తర్వాత తనలో మార్పొస్తది. ఆ ధ్యానంలోనే ఆయన జ్ఞానం పొందుతాడు. ఓకే. పొందిన తర్వాత ఇంకా మొత్తం సేవకే ఆయన బుద్ధుడు. ఆయన నేర్చుకుంది అందరికి నేర్పియడము. మనం ఈ ధ్యానంలో ఏమవుతుందంటే ఆత్మజ్ఞానం పొందినప్పుడు ఆ కర్మల్ని దగ్ధం చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది. హ్మ్. మన గత జన్మ కర్మల్ని దగ్ధం చేసుకోవాలంటే ముందు జరిగే సమస్యని ఆపాలి అంటే అది ధ్యానంలో వల్లనే అవుతుంది. ఓకే. ఎలా అంటే ఇప్పుడు ధ్యానంలో ఒక శూన్య స్థితికి ధ్యానం మధ్యలో శూన్యం అయిపోతది. మనసు శూన్యం అయిపోతది. ఆలోచనలు ఆగిపోయినప్పుడు ఏదైతే సమస్య ఉందో, ఆ సమస్యకు సంబంధించిన మనుషులే గానీ, పరిస్థితులే గానీ, అక్కడ భగవంతుడికే గానీ, లేదా వ్యక్తులకైనా గానీ, ఆ శూన్య స్థితిలో చెప్పుకోవాలనమాట. నాకు ఈ బాధ కలిగింది. ఈ బాధ నుంచి నన్ను పడే బయటకి తీసుకురండి. ఏదో చేస్తేనే గదా! నేను ఇది అనుభవిస్తున్నాను. అంటే కొంతమంది కలలో గానీ చూసుకుంటారు. కొంతమంది కలలో గత జన్మలు ఇవన్నీ కనిపిస్తాయి గదా! హ్మ్. కనిపించినప్పుడు ఆ బాధలు అవన్నీ చూసుకున్నప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులకి నైట్ నేను ఒక కర్మ చూసుకున్నానంటే, ఆ కర్మలో ఆ వ్యక్తి నేను చాలా బాధ పెడతాను గదా! ఆ ఫీలింగ్ నాకు మార్నింగ్ వరకు ఉంటది. ఆ కల కంటిన్యూ అయిపోతది. ఓకే. ఆ కలలో నేను పడుతున్న బాధని ఎదుటి వారికి పెట్టినా గాబట్టి, ఆ నొప్పి ఎలా ఉంటదో నాకు చూపియడానికి మాస్టర్ ఆ కల చూపిస్తాడు. ఓకే. ఆ బాధను పట్టుకొని నేనేం చేస్తా అంటే, మార్నింగ్ నేను ధ్యానంలో కూర్చొని, నా వల్ల నువ్వు ఇంత బాధపడ్డావు గదా! నన్ను క్షమించు. ఓకే. రియలైజ్ అయిపోతాం. హ్మ్. అంటే ఇవి గత జన్మని మనం ఇక్కడ డిజాల్వ్ చేసేసుకుంటున్నాం. రైట్. కర్మల్ని డిజాల్వ్ చేసేసుకుంటున్నాం. హ్మ్. ముందు జరిగే సమస్యని ఈ కర్మ ధ్యానం వల్ల ఆపేస్తాం. ఓకే. ఏముండదింకా. రైట్. అంటే మరి జ్ఞానం సేవ? పొందాలి. సేవ అంటే ఇప్పుడు సేవ అనేది ఎలా ఉంటదంటే సార్ ధనం పోయిందనుకోండి, ఎవరైనా డబ్బులు మనల్ని మోసం చేశారనుకోండి, నేనేదైతే బాధ పడుతున్నానో, ఆ బాధ ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఉంటారు గదా! హ్మ్. వాళ్ళకి సారీ చెప్పడం అనమాట. అంటే ధ్యానంలో కూర్చొని ఆహ్, రియలైజ్ అయిపోతాం. ఇంత ఇంత పోగొట్టుకున్నానంటే అది కూడా కర్మ సిద్ధాంతమే. ఓకే. గతంలో ఇది చేశాను గాబట్టే ఇది అనుభవిస్తున్నా గదా! అది క్షమాపణ చెప్పుకొని సేవలో ఉండిపోవాలి సార్. అంటే ఉద్దేశ్యం అంటే నువ్వు సేవ చేసేటప్పుడు ఎలా అంటే నేను చేస్తున్నాను. నేను సేవ చేస్తే నాకిదొస్తుంది. ఆశ పెట్టుకొని చేయగూడదు. హ్మ్. చేస్తున్నా అంటే ఆ భగవంతుడు నాతో చేయిస్తున్నాడు. ఓకే. ఆ ఉద్దేశ్యంతో చేస్తే ఈ ధ్యానంలో కర్మలు దగ్ధమవుతాయి. సెట్ అవుతారు సార్. ధ్యానంలో కర్మలు దగ్ధమవుతాయా? సేవలో గూడా అవుతాయా? సేవలు గూడా అవుతాయి సార్. సో, సేవ, సేవ ధ్యానం హ్మ్. 2 ద్వారా కర్మల్ని దగ్ధం చేసుకోవచ్చు.